సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో ఈ రాత్రి కాలపు వేళ మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. రండి, మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుంటే. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములయ్యా. సర్వోన్నతుడా, వందనాలు. అద్వితీయుడా, ఆరాధనీయుడా, నీకే కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన ఉదయం నుంచి రాత్రి వరకు అయ్యా తండ్రి, నీ కాపుదలలో మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నాం. దేవా, ఈ రాత్రి కాల సమయంలో నేను స్తుతించటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు వందనాలను చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ రాత్రి వరకు సజీవులుగా నిలబెట్టిన విధానాన్ని బట్టి కూడా మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. ప్రభువా, మరొకసారి ఈ రాత్రి కాల సమయంలో మీ పాద సన్నిధిన కుటుంబముతో కలిసి ప్రార్థించుకుని ఆరాధించుకునే స్తుతించుకునే గొప్ప విలువైన అవకాశాన్ని మాకు దయచేశారు నాయన. అందును బట్టి స్తుతులను చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. విడిపోయి విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ రాత్రి కాలంలో తండ్రి మీరు బిడ్డలతో మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానాన్ని, ఐక్యతను, ప్రేమను, నమ్మకమును, విశ్వాసమును కలిగించి విడిపోయి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, శారీరకముగా మానసికముగా బలహీనతలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడిన హస్తము ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థతను, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. అనారోగ్య సమస్యలను బట్టి అడుగుతున్నామయ్యా తండ్రి. ఎంత పెద్ద అనారోగ్యమైన, ఎటువంటి బలహీనత అయినా ప్రభువా, ఎటువంటి తండ్రి దీర్ఘకాలిక రోగమైన యేసు నామములో తండ్రి ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని, వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆయా ఉద్యోగాలలో ప్రభువా బిడ్డలు పనిచేస్తుండగా ఆ ఉద్యోగాలలో వారిని ఆశీర్వదించండి. వారి జీవితాల్లో స్థిరపడులాగున ప్రభువా వారిని దీవించమని వేడుకుంటున్నాం. ఎవరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మంచి జాబ్స్ను మీరు అనుగ్రహించండి. వారి ప్రయత్నాలను సఫలం పరచమని వేడుకుంటున్నాను అయ్యా. ఇంటర్వ్యూ కొరకు, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు తండ్రి బిడ్డలు సిద్ధపడుతుండగా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా, మీరు వారికి తోడుగా ఉండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా. రాస్తున్న హస్తాలను బలపరచండి. గర్భఫలము లేని వారికి తండ్రి ప్రభువా, వారు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలం దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ నుండి ప్రభువా ప్రతి ఆర్థిక భారాన్ని కొట్టిమేయమని వేడుకుంటున్నాను అయ్యా. ఈనాడు బిడ్డల కుటుంబాల్లో ఉండే బాధలను తొలగించండి, కష్టాలను మీరు దూరపరచండి ప్రభువా. కుటుంబం అంతా సంతోషంగా జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నానయ్యా. దూరదేశాలలో ప్రభువా నాయన బిడ్డలు ఉంటుండగా వారికి తండ్రి ఏ ప్రమాదం జరగకుండా మీరే వారికి తోడుగా ఉండండి. చదువులలో, వారి యొక్క ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరు సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్ విషయంలో కూడా బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. కుటుంబ పోషణకై దూర ప్రదేశాల్లో ఉంటున్నారయ్యా. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా. వారి యొక్క కుటుంబాలు మీ కృపలో భద్రపరచమని, సంరక్షించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన, దేశాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్క సోల్జర్ను ప్రభువా మీ యొక్క కంచి వేసి ప్రతి శత్రువు, ప్రతి అపాయము నుండి మీరే బిడ్డలను కాపాడండి. వారి వారి కుటుంబాలను మీ యొక్క బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. సేవకుల కొరకు తండ్రి, సేవకురాండ్రుల కొరకు, వారు చేస్తున్న పరిచర్యల కొరకు
కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారిని పరిచర్యని విస్తరింపచేయండి. ఎక్కడైతే ప్రభువా ఇంకా పరిచర్య నైనా లేదు, అక్కడ కూడా ప్రభువా సేవకులను ప్రభువా పంపించమని, వారిని ప్రభువా పురికొల్పమని వేడుకుంటున్నాను. సొంత గృహములు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. సొంత గృహం కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకుంటున్నాను. ఏ గృహాలైతే మధ్యలో ఆగిపోయి ఉన్నాయో ప్రభువా, ఆగిపోయిన గృహాలను మళ్ళీ తిరిగి ప్రభువా పూర్తి చేసుకునే అయా ఆ గొప్ప కృపను బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అయా సువార్త పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయా వారి కుటుంబాలను ఎవరైతే సువార్త పరిచర్య చేస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను, వారి పరిచర్యను ఆశీర్వదించండి ప్రభువా. ఏ ప్రాంతంలో సువార్త పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్తను ఆ బిడ్డల ద్వారా అందించబడే అనేకులయ్యా మీ యొక్క సిలువు చెంత చేరి గొప్ప కృపను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. వృద్ధుల కొరకు, వితంతుల కొరకు ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు జ్ఞాపకం చేసుకుని కావదలలో భద్రపరచమని వేడుకుంటున్నానయ్యా. ప్రభువా గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి ప్రభువా గర్భఫలం అనుగ్రహించమని మరొకసారి ప్రభువా నీ పాదాలు పడుచున్నామయ్యా. అయ్యా ఎవరైతే అనారోగ్య సమస్యలు బట్టి ప్రభువా అడుగుతున్నారో, అది ఎంత పెద్ద అనారోగ్యమైన, ఎటువంటి బలహీనమైన, ఎటువంటి దీర్ఘకాలిక రోగమైన యేసు నామములో అయా తండ్రి ప్రతి బిడ్డకు విడుదలను, సంపూర్ణమైన ఆయుష్ అనుగ్రహించమని మరొకసారి నీ పాదాలు పట్టుకుంటున్నాను. నాయన తండ్రి వివాహాల కొరకు ఎవరైతే ప్రభువా ప్రయత్నం చేస్తున్న బిడ్డలను ప్రభువా జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రయత్నాలన్నిటి మీరు సఫలపరచండి. దేవ ఏకాంగులను సంసారులుగా మార్చే దేవుడవు అయ్యా తండ్రి. బిడ్డలకు ప్రభువా నాయన వివాహ విషయంలో మీరు కనికరించమని, వారిని జ్ఞాపకం చేసుకోమని, వారందరూ పరిశుద్ధ వివాహం జరిగేలాగా మీరే సహాయం చేయండి దేవా. నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా దేవా ప్రభువా రకరకాల బాధలు గుండా వెళుతున్నారయ్యా ప్రభువా. అనేకుల నుండి నిందలు, అవమానాలు భరిస్తున్నారు తండ్రి. దేశించబడిన స్థితిలో ఉన్నారయ్యా. మానసికంగా కృంగిపోతున్నారు. అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ యొక్క తోడును బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. మీ బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అయా తండ్రి. బిడ్డల విషయంలో మీరే సహాయం చేయండి అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే తండ్రి నాయన పెన్షన్స్ కొరకు, ప్రమోషన్ నిమిత్తం కొరకు, ట్రాన్స్ఫర్స్ కొరకు ప్రభువా, రిటైర్మెంట్స్ నిమిత్తం కొరకు అడుగుతున్నారో వారి పట్ల మీరు దయ చూపించమని వేడుకుంటున్నాను. అనాథులను, దిక్కులేని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా వారి బ్రతుకుల్లో మీ యొక్క కనికరాన్ని తండ్రి ఉంచండి. తల్లి తండ్రి చనిపోయి అనాథలుగా మారిన బిడ్డలందరూ మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. విధవరాలను ఆదరించండి అయ్యా. అయ్యా నేను మిమ్మల్ని అనాథలుగా విడవలేదని పలికిన నీ మాటను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మీ బిడ్డలు మీ పాద చెంత చేరి మీ పాదముల వద్ద సాగిలిపడి మీకు మొరపెట్టుచుండగా, మిమ్మల్ని బ్రతిమలాడుచుండగా ప్రభువా బిడ్డలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాలను, పనులను, చేతి కష్టార్జితాన్ని, వ్యాపారాల్లో ప్రభువా మీరు తోడు ఉండి సఫలతను దయచేయమని వేడుకుంటున్నాను దేవా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతిదిన వారి ప్రార్థనా మనవులను ప్రభువా నాకు తెలియచేయుచున్నారయ్యా. వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడిన హస్తములలో పెడుతున్నాను అయ్యా. ప్రతి ప్రార్థనా విజ్ఞాపన మీరు ఆలకించి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును ఈ రాత్రి కాలం దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులను, వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన మేమందరము కూడా అలసిపోయిన దేహంతో సేద తీరబోతుండగా మా అందరికీ ప్రభువా మంచి నిద్రను దయచేయండి అయ్యా. నిద్ర లేమి, పీడకలలు, సమస్యలు ఎవరికి లేకుండా, అపవాది, దొంగలు, శత్రు వల్ల ఏ హాని కలగకుండా అయ్యా మమ్మల్ని రాత్రికాల సమయం మందు ఏ ఇబ్బందులకు గురి చేయకుండా అపవాది మీ యొక్క పరిశుద్ధమైన రక్తపు యొక్క కంచెను మా అందరి గృహముల చుట్టూ దయచేయమని మిమ్మల్ని ప్రభువా
మా కుటుంబాలను ప్రభువా, మాకున్న సమస్తాన్ని కూడా నీ పాద సన్నిధిని పెడుతుండగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని సజీవులుగా మా అందరిని నిలబెట్టుకోమని యేసుక్రీస్తు ప్రేమ కలిగిన నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం అనుకున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడండి నడిపించునుగాక. సహోదరి సహోదరుల, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంది. మీ ప్రార్థనల యొక్క అవసరతలను, మీరు పొందిన మేళ్లను కామెంట్స్లో తెలియచేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ మీలో చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అనేక మందికి షేర్ చేస్తున్నారు. అందుని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలను తెలియచేస్తున్నాను. రండి, మిమ్మల్ని అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో మనమందరం కలిసి దేవుని యొక్క రాజ్యంలో పాలిపావస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.